అరే అర్జున్, 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 అర్జున్! ఏంటమ్మా? నువ్వు ఒక్కడే వచ్చావేంట్రా? అంజలి ఏది? ఏమైందమ్మా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? చెప్తానుండు, నీ భార్య కూడా రాని. అంజలి, అంజలి! అబ్బా, పొద్దు పొద్దున ఏమిటి నీ హడావుడి? ఇంట్లో పెళ్లి పెట్టుకుని హడావిడి లేకుండా ఎలా ఉంటుందండి? చూడు, పెళ్లిలో హడావుడి చేస్తే సరదాగా ఉంటుంది, ఇంట్లో వరిస్తే గొడవలా ఉంటుంది. అసలు ముందు విషయం ఏమిటో చెప్పవే. కోడలు కూడా రానివ్వండి, చెప్తాను. ఒరే, నీ పెళ్ళాన్ని కూడా పిలవరా? ఓ, మొహమాట పడుతున్నావా? సర్లే, నేనే పిలుచుకుంటా. అంజలి, అంజలి, అంజలి! ఏంటమ్మా? ఏంటమ్మా? అదేంటే, పిలిచిన వాళ్ళ తప్ప అందరూ వచ్చేసారు. అంజలి ఏది? పొద్దు పొద్దున గొడవ పెట్టుకుని రెడీ అయిపోయావా? మళ్ళీ ఏమైందమ్మా? అవునరా, నేను పిలిచినా మీకు అరిచినట్టే అనిపిస్తుంది, మాట్లాడినా గొడవ పెట్టినట్టే అనిపిస్తుంది. ఏం చేస్తాం, అంతా నా తలరాత. ఏంటత్తయ్యా, నా గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు? మిమ్మల్ని అత్తయ్యా? పెళ్లి కూతురివి, నీ గురించి కాకుండా ఇంకెవరి గురించి మాట్లాడుకుంటారమ్మా? ఏంటి? అబ్బబ్బబ్బా, టెన్షన్ పట్టకే. అంజలి అంజలి అని చెవు కోసిన మేకలా అరిచావు. ఇప్పుడు అంజలి వచ్చింది, విషయం ఏమిటో చెప్పు. అబ్బా, అదేమి లేదండి. ఓసే, నువ్వెలారా? నువ్వడబో. వీళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పటి నుంచి ఏ పని సవ్యంగా జరగటం లేదు. దేని గురించమ్మా నువ్వు మాట్లాడేది? దేని గురించేంట్రా? ఇంకా నీకు అర్థం కాలేదా? సంగీత్ ఫంక్షన్ పెట్టుకుందాం, సక్రమంగా జరిగిందా? అమ్మా, పెళ్ళి నాకేవో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, దానికి ఎందుకు గొడవ చేస్తావేంటి? మీరు ఇట్రండి. సరేరా, నువ్వు అనుకున్నట్లు ఏవేవో కారణాలు జరిగాయి అనుకుందాం. మరి మెహందీ ఫంక్షన్ సంగతి ఏంటి? అదెందుకు ఆగిపోయింది? చెప్పండి, ఎందుకు ఆగిపోయింది? అలా తెలియనట్టు అడుగుతావేమిటి? ఆ మెహందీ పిల్ల వాళ్ళక్క మెట్ల మించి పడిపోయిందని చెప్పి వెళ్ళిపోయింది, దాంతో మెహందీ ఫంక్షన్ ఆగిపోయింది, అంతే. వెళ్ళిపోలేదండి, పారిపోయింది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? పారిపోవడం ఏమిటి? అవునండి, దేన్నో చూసి భయపడి పారిపోయిందని నాకు అనుమానంగా ఉంది. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకా కన్నీళ్ళు? కష్టం కలిగినప్పుడు కాదురా, కడుపు కోతున్నప్పుడే కన్నీళ్ళు వస్తాయి. కన్న తల్లిని కదా. అమ్మా, అందరి మీద నేను నోరు పారేసుకుని ఉండొచ్చు, నా మాటలతో మీ మనసుని గాయపరిచి ఉండొచ్చు, కానీ నేను మీ అందరికి గయ్యాళ్ళ కనిపించుండొచ్చు. కానీ కానీ నేను ఒక తల్లినేరా, నాకు ఒక మనసు ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నావు? ఏం జరిగిందో నాకు తెలుసు, ఏం జరగబోతుందో నీకు తెలుసు. ఇంకా ఎందుకు నా దాచాలని ప్రయత్నిస్తావు? అమ్మా, అది అంజలి శరీరంలో గీత ఉందన్న విషయం నాకు తెలుసు.
నాకు కూడా తెలుసు అర్జున్. ఈ విషయం మీ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా నేను నమ్మలేదు. జరిగిన సంఘటనలన్నీ చూశాక నమ్మక తప్పడం లేదు. భార్యలో దెయ్యం ఉందని తెలుసు, అది నిన్ను చంపేస్తుందని తెలుసు, కానీ ఈ విషయం మాకెందుకు చెప్పలేదురా? ఆ? ఇన్ని రోజులు మౌనంగా ఎందుకు భరించావు? ఏ అంత గొప్పవాడి అయిపోయావా, లేకపోతే మేం పరాయి వాళ్ళం అయిపోయావా? అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? కన్న కొడుకే మమ్మల్ని పరాయి వాళ్ళని చేసి దూరంగా నెట్టేస్తుంటే ఇలా కాక ఇంకెలా మాట్లాడాలరా? మీ అమ్మ అడుగుతుంటే మాట్లాడమేమిట్రా? చెప్పు, ఆ విషయం మా దగ్గర ఎందుకు దాచాలనుకున్నావు? నీకు నిజం తెలిసిన విషయం గీతకు తెలిస్తే మిమ్మల్ని అందరినీ చంపేస్తుంది నాన్న. అందుకని నీ ప్రాణాన్ని పలంగా పెట్టి మమ్మల్ని కాపాడాలనుకుంటున్నావా? పోతే నా ఒక్కడి ప్రాణాలే పోతాయి, కానీ మీరందరూ బ్రతుకుతారు కదమ్మా. అంటే నీ చావుకి ప్రతిరూపాలుగా మేము బ్రతుకున్నంత కాలం జీవోత్సవాలా బతకమంటావా? ఆ? అమ్మా, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? ప్రాక్టికల్గా ఆలోచించండి. నా ఒక్కడి కోసం మీ అందరి ప్రాణాల్ని బలి తీసుకోవడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఈ పెళ్లి జరగనివ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. ఒకవేళ నీకు అదే కావాలనుకుంటే మేమిద్దరం ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాం. మా శవాల సాక్షిగా నీ పెళ్లి చేసుకో. నువ్వు కూడా అర్థం చేసుకోకుండా అలా మాట్లాడతావేంటి నాన్న? ఏమండి, మీరు చెప్పింది నిజమేనండి. మనం చస్తే గాని వీడు మన మాట వినేటట్లేడు. పదండి వెళదాం. అమ్మా, ఏంట్రా? మీరనుకున్నట్టు జరిగే అవకాశం ఎంతుందో జరగకుండా ఉండడానికి కూడా అంతే అవకాశం ఉంది. అంటే ఈ పెళ్లి జరగదు, పీటల దగ్గరే ఆగిపోతుంది. జరగని పెళ్లికి ఇంత హడావుడెందుకురా? ఇప్పుడే ఆపేయచ్చుగా. గీతని నమ్మించడానికే ఇదంతా చేస్తున్నాను. రేయ్, నువ్వేం మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లేదురా. స్వామీజీ గారి దీక్ష పూర్తవడానికి ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి. ఆ సమయం గడిచే వరకు మనం ఈ పెళ్లి డ్రామా ఆడక తప్పదు. ఎందుకంటే గీతని ఎదిరించే శక్తి ఆయన ఒక్కరికే ఉంది. ఒకవేళ స్వామీజీ గారు రావడం ఆలస్యమైతే? అలా జరగదని నేను మీకు మాటిస్తున్నానమ్మా. కానీ మీరందరూ ఒక పని చేయాలి. ఏంటది? నేను అంజలి పెళ్లిపీటల మీద కూర్చున్న తర్వాత మీరందరూ కలిసి నేను తాళి కట్టకుండా ఆలస్యం చేయాలి. అది కూడా స్వామీజీ గారు వచ్చేంతవరకే. ఇదంతా జరుగుతుందంటావా? ఇప్పుడున్న పరిస్థితిలో మనకు మరో మార్గం లేదు నాన్న. ఏమైందండి? ఎందుకంతలా ఆలోచిస్తున్నారు? ఆలోచన కాదు, భయం 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 భయంతో చచ్చిపోతున్నాను. భయం ఏంటండి? అసలేం జరిగింది? నేను చెప్పింది వింటే నీకు భయం కాదు, వెన్నులోంచి వణుకు పుట్టిద్ది. అబ్బా, టెన్షన్ పెట్టకుండా ముందు విషయం చెప్పండి. మనం అనుకుంటున్నట్టు అంజలి కాదు, గీత.